హలో ఎవ్రీవాన్, టుడే ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8. సో మనకి తెలిసింది కదా, ఈ వీక్ ఫ్యామిలీ వీక్ అనేది నడిచింది. సో అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే, లాస్ట్ సీజన్లో ఫ్యామిలీ వీక్కి ఎంత హైప్ ఉండిందో, ఎంత ఆతృతంగా వెయిట్ చేశారు అందరూ. ఈ సీజన్లో మాత్రం అంత ఆతృత మేము కనిపించలేదు. జస్ట్ నార్మల్గా సింపుల్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది. మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ 24/7 అందరూ ముందే చూస్తున్నారు కాబట్టి ఎపిసోడ్లో అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేరేమో, మరి అంత హైప్ అయితే రాలేదు మరి మీ ఫ్యామిలీ వీక్కి. సో మనం చూసుకున్నట్టయితే, ప్రేరణకి వాళ్ళ హస్బెండ్ వచ్చారు. ప్రేరణకి వాళ్ళ హస్బెండ్ ఏం చెప్పారంటే, అన్నీ బాగానే చెప్తున్నావు, బట్ కొంచెం స్లో డౌన్ అయ్యి తగ్గి మాట్లాడు, కొంచెం స్వీట్గా మాట్లాడు అని హింట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే, విష్ణుప్రియ ఇంకా వాళ్ళ డాడీ ఏం చెప్పారంటే, పృథ్వీకి కొంచెం దూరంగా ఉండమని చెప్పారు. ప్రజలకి నచ్చట్లేదు, ప్రజల కోసం వచ్చాం కదా అని చెప్పారనమాట. ఇంకా మనం చూసుకున్నట్టయితే, యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చారు. యష్మి వాళ్ళ ఫాదర్ కూడా సేమ్ చెప్పారు, గేమ్ తక్కువ అయిపోయింది, గేమ్ వల్లనే నువ్వు ఇంత దూరం వచ్చావు కదా అని తనని గేమ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోమని చెప్పారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే, అవినాష్ ఇంకా వాళ్ళ వైఫ్ అంత హింట్ ఏమి ఇవ్వలేదు, అంత బాగానే ఆడుతున్నావు అని చెప్పింది. బట్ ఓల్డ్ వాళ్ళతో కొంచెం మింగిల్ అవ్వు అని చెప్పింది, న్యూ వాళ్ళతోనే కాకుండా. ఐ మీన్ టు సే ఓన్లీ రోహిణి ఇంకా తేజతో కాకుండా నిఖిల్, పృథ్వీ వీళ్ళతో కూడా ఉండు అని చెప్పింది అనమాట. నా నెక్స్ట్ వచ్చేసి, నిఖిల్ ఇంకా వాళ్ళ మమ్మీ చాలా పెద్ద హింట్ ఇచ్చింది. ప్లస్ తను ఏం చూసి వచ్చిందో తెలియదు, బట్ ప్రేరణతో దూరంగా ఉండు అని చెప్పింది, యష్మికి కంట్రోల్లో పెట్టు అని చెప్పింది. అది ఎందుకు చెప్పిందో తెలీదు. ఇంకా చాలా హింట్స్ ఇచ్చిందనమాట. అంటే గేము ఇండివిజువల్గా ఆడు, గ్రూప్ గేమ్ ఆడకు అంటే. అందరూ బయట ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, యష్మి అందరూ కన్నడ బ్యాచ్ అందరూ ఒకటే గ్రూప్లో ఉన్నారు కాబట్టి దూరంగా ఉండు అని చెప్పినట్టు అనిపించింది నాకైతే. ఆబ్వియస్లీ అదే చెప్పింది. నెక్స్ట్ తేజ వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందంటే, మంచిగా గేమ్ ఆడు అని చెప్పింది, దానికన్నా మించి ఏం చెప్పలేదు. నెక్స్ట్ రోహిణికి వాళ్ళ మమ్మీ వచ్చారనమాట. వాళ్ళ మమ్మీ అంతగా హింట్ ఏం ఇవ్వలేదు, బట్ ఒక మాట ఏం చెప్పిందంటే, అందరికీ ట్రస్ట్ చేయకు, వెనకాల ఒకలాగా మాట్లాడతారు, సో వాళ్ళ ముందు ఏం చెప్పకు నువ్వు అని చెప్పింది. సో రోహిణికి వాళ్ళ మేనల్లుడు వచ్చాడనమాట, వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు ప్లస్ వాళ్ళ మమ్మీ. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే, నబిల్కి వాళ్ళ మమ్మీ వచ్చింది. వాళ్ళ మమ్మీ చాలా శాంతం అయితే ఉంది. అసలు నబిల్కి ఒకటే హింట్ ఇచ్చిందంటే, గ్రూప్ గేమ్ ఆడకు, ఇండివిజువల్గా ఆడు అని చెప్పింది అనమాట. అంటే ఈ నిఖిల్ గ్రూప్లో వెళ్ళి దూరి ఆడకు, ప్లస్ ఈ రోహిణి వాళ్ళతో కలిసి ఆడకు, నార్మల్గా ఇండివిజువల్ గేమ్ ఆడు అని చెప్పింది అనమాట. సో నబిల్ వాళ్ళ మమ్మీ ఎక్కువేం మాట్లాడలేదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే, రోహిణి వాళ్ళ మమ్మీ చెప్పాను కదా. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే, పృథ్వీ ఇంకా వాళ్ళ మమ్మీ అయితే చాలా స్వీట్గా ఉంటుంది, చాలా జెన్యూన్గా ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, వాళ్ళ మమ్మీ కూడా పృథ్వీలాగానే కొంచెం సీరియస్గా ఎప్పుడు కొట్లాడుతుందేమో అని అనుకున్నాను. అంత మంచిగా ఉంటుంది, అంత కూల్గా సైలెంట్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వాళ్ళ మమ్మీ నాకు ఎక్కడో పృథ్వీకి విష్ణుప్రియతో ఉండు అన్నట్టు హింట్ ఇచ్చిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరిష్టం అన్నప్పుడు కూడా విష్ణుప్రియ అని చెప్పింది. సో నాకు ఎందుకో బయట విష్ణుప్రియకి సింపతి కొంచెం ప్లే అవుతుంది కాబట్టి, విష్ణుప్రియతో ఉండు మంచిగా, విష్ణుప్రియని చీప్ చేయకు అన్నట్టు హింట్ ఇచ్చిందేమో అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ ఇంకా వాళ్ళ అన్నయ్య వచ్చేసి చాలా అంటే ఫ్యామిలీ లాగా కాకుండా, అంటే బయట అంటే అందరు ఏంటంటే నార్మల్గా వచ్చారు, ఏదో చెప్పారు, వెళ్ళారు. బట్ నిఖిల్ ఫ్యామిలీ వాళ్ళ మమ్మీ ఇంకా గౌతమ్ వాళ్ళ అన్నయ్య చాలా బాగా హింట్ ఇచ్చినట్టు అనిపించింది. నిఖిల్ వాళ్ళ మమ్మీ ఏమో వాళ్ళతో దూరంగా ఉండు అని చెప్పింది. గౌతమ్ వాళ్ళ అన్నయ్య ఏమో కూడా సేమ్, అంటే బయట బాగా హైప్ వస్తుంది, సో ఇలాగే మెయింటైన్ చేయాలి అన్నట్టు నాకు హింట్ ఇచ్చినట్టు అనిపించింది. సో ఇది అన్నమాట ఫ్యామిలీ వీక్. సో మీకు ఏమనిపిస్తుంది, ఎవరు బాగా చెప్పారు, ఎవరు ఇంకా ఏం చెప్పాల్సింది అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ do not forget to subscribe my channel. Thank you.